గూని గుర్రం. ఈ కథను రాసిన వారు కుమారి సి. జానకి. ఇక కథలోకి వెళ్దాం. ఒక రైతుకు ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు. మూడోవాడు మందమతి. ఎప్పుడు గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవాడు. ఒకనాడు రైతు తన కొడుకులను పిలిచి పొలం నాటి రమ్మన్నాడు. పెద్దవాళ్ళిద్దరూ పొలానికి వెళ్ళి నాట్లు వేసి వచ్చారు. మందమతి గోళ్లు గిల్లుకుంటూ ఇంటి వద్దే ఉండిపోయాడు. కొన్నాళ్లకల్లా విత్తనాలు మొలకెత్తి మొక్కలు ఎదగసాగాయి. ఒకనాడు రైతు వెళ్ళి పొలం చూడబోయేసరికి నారు నాశనమైపోయి ఉంది. ఏదో జంతువు పొలం కాస్త తొక్కేసినట్టుంది. రైతుకు మండిపోయింది. కొడుకులను పిలిచి మళ్ళా పొలం నాటి జాగ్రత్తగా కాపలా కాయమన్నాడు. పెద్ద కొడుకులిద్దరూ పొలం మళ్ళీ నాటారు. మొక్క పెరగసాగింది. ఒక రాత్రి పెద్దవాడు కాపలా వెళ్ళాడు. వాడు చాలాసేపు మేలుకొని ఉన్నాడు. కాని వానికి ఒక రాత్రివేళ నిద్ర ముంచుకొచ్చింది. తెల్లవారుజామున వాడు లేచేసరికి పొలమంతా తొక్కేసి నాశనమైపోయి ఉంది. పెద్దవాళ్ళిద్దరూ మళ్ళీ పొలం నాటారు. పైరు పెరిగేటప్పుడు రెండవ కొడుకు కాపలా వెళ్ళాడు. వాడు ఒక రాత్రివేళ నిద్రపోయాడు. తెల్లవారేసరికి పొలం తొక్కేసి నాశనమైపోయి ఉంది. ఈసారి వాళ్ళు పాడైన మళ్ళు మాత్రమే నాటారు. పొలానికి కాపలా కాయటం ఈసారి మందమతి వంతు వచ్చింది. వాడు పొద్దుపోక మునిపే పడుకొని నిద్రపోయే ఏర్పాట్లు చూసుకున్నాడు. చెట్ల కొమ్మలు కొట్టి తెచ్చి పక్కపరుచుకున్నాడు. దానిమీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కాని కొమ్మలు ముళ్ళలాగా గుచ్చుకొని వాడికి నిద్ర పట్టిందే కాదు. పక్క సరిగ్గా చేసుకుందామని లేచేసరికల్లా పొలంలో ఒక గుర్రం కనిపించింది. ఓహో, మా పొలం పాడు చేస్తోంది నువ్వేనా? నీ పని చెబుతానుండు అంటూ మందమతి చల్లగా వెనకపాటునే వెళ్ళి దానిమీద పడ్డాడు. ఇంతలో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది. అయితే మందమతికి దాని తోక చిక్కింది. దాన్ని వాడు గట్టిగా పట్టుకున్నాడు, వదలలేదు. గుర్రం గాలిలో పోయి పోయి 3 సముద్రాల అవతల నేలకి వాలి, నన్ను వదిలిపెట్టు, నేనిక ఎన్నడూ మీ చేను జోలికి రాను అని అన్నది. నేను నిన్ను నమ్మను. నీవు మాకు చాలా నష్టం కలిగించావు. దాని మాటేమిటి అన్నాడు మందమతి. ఆ నష్టానికి పరిహారంగా నా పిల్లలను ఇచ్చుకుంటాను అన్నది గుర్రం. ముందు నన్ను మా ఇంటికి చేర్చు, తరువాత చెబుతాను అన్నాడు మందమతి. ఆ గుర్రం మందమతిని తన వీపున ఎక్కించుకుపోయి ఇంటి వద్ద దించింది. నా పిల్లలను తెచ్చి ఇచ్చేదాకా నా కళ్ళెం దగ్గర పెట్టుకో అని చెప్పి గుర్రం ఎగిరిపోయింది. ఈ సంగతులేవి మందమతి తన తండ్రితో చెప్పలేదు. వాడు ఆనాటి నుంచి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి గుర్రపు పిల్లల కోసం కొట్టం తయారు చేయసాగాడు. ఈసారి పొలం పాడు కాకుండా ఉండటం చూసి తండ్రి ఎంతగానో సంతోషించాడు. కొట్టం తయారయ్యేసరికల్లా 3 గుర్రపు పిల్లలు వచ్చాయి. అందులో 2 పిల్లలు చాలా అందమైనవి. వాటి గిట్టలు వెండివి. వాటి శరీరాలు బంగారు రంగువి. మూడవ దానికి మాత్రం 2 మూపురాలు ఉన్నాయి. వాటి మధ్య జీను లేకుండానే కూర్చొని సవారీ చేయవచ్చు. ఇదంటే మందమతికి ఎంతో మక్కువ. తమ తమ్ముడు ఎక్కడో నుంచి మంచి గుర్రాలను సంపాదించాడని కనిపెట్టి అన్నలిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఈ గుర్రాలను అమ్మితే రాజుగారు చాలా డబ్బు ఇస్తారు అని వారు మందమతితో చెప్పారు. ఆ ప్రకారం ముగ్గురు 3 గుర్రాలు ఎక్కి రాజుగారి కోటకు వెళ్ళారు. బంగారు గుర్రాలను చూసి రాజు చాలా ముచ్చటపడి, అబ్బాయిలు, ఈ గుర్రాల వెల ఎంత అని అడిగాడు. అందుకు బదులుగా, వెల ఎంతని చెప్పగలం, మీ ఇష్టం వచ్చినట్లుగా ఇవ్వండి అన్నాడు మందమతి. ఈ గుర్రాలను చూడగానే రాజుగారి కాసావాడు, అమ్మో, ఇంత గొప్ప గుర్రాలను సాకటం నా వల్ల కాదు. వీడిని తెచ్చిన వాడినే చూసుకోమనండి అని అన్నాడు. మందమతికి సంతోషమైంది. నేను కూడా ఇక్కడే ఉండిపోయే పక్షంలో ఈ గుర్రాలను రాజుగారు ఉత్తనే తీసుకోవచ్చు అని అనేశాడు. ఇందుకు రాజు మరింత సంతోషించాడు. మందమతి అన్నలకు కొంత డబ్బు ఇప్పించి పంపేశాడు.
ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు మందమతిని పిలిచి, నీవు చాలా శక్తిమంతుడల్లే ఉన్నావు. నాకు సాగర రాజకుమారిని పెళ్లాడాలని ఉంది. ఆమెను నాకు తెచ్చి ఇవ్వాలి అని అన్నాడు. సాగరరాజెవరో ఆయన కుమార్తె ఎక్కడుందో మందమతికేం తెలుసు? ఏవో వంకలు చెప్పి తప్పించుకోటానికి చూశాడు. రాజుకు కోపం వచ్చింది. నీవీ పని చెయ్యకపోతివా? ఇదిగో చూశావా కత్తి, పుచ్చ ఎగిరిపోగలదు, జాగ్రత్త అని అన్నాడు. మందమతి విచారంతో తన గూనిగుర్రం దగ్గరకు పోయి తనకు వచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఇదేమంత పెద్ద విషయం విచారించటానికి? సాగర రాజకుమారికి బహుమానంగా ఇవ్వటానికి దివ్యమైన పలహారాలు రాజుగారిని అడిగి పుచ్చుకో, తరువాత సంగతి చెబుతా అన్నది గుర్రం. అదే ప్రకారం దివ్యమైన పలహారాలు రాజునడిగి తెచ్చి మందమతి తన గూని గుర్రం పైన ప్రయాణమయ్యాడు. అది ఆకాశంలోకి ఎగిరిపోయి 3 సముద్రాలు దాటి సాయంకాలానికల్లా 4వ సముద్ర తీరాన వాలింది. అక్కడ మందమతి డేరా వేయించి అందులో పలహారాలన్నీ అమర్చి సాగర రాజకుమారి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. కొంచెం సేపటికల్లా సముద్రం పొంగింది. పెద్ద పెద్ద అలలు ఆకాశంలో కంటా లేచాయి. వాటి మీదుగా వచ్చి సాగర రాజకుమారి ఒడ్డుకు చేరుకుంది. డేరా చూసింది. పలహారాల పరిమళం ఆమెకు సోకగానే లోపల ప్రవేశించి ఇష్టమైన పదార్థాలు తినసాగింది. నిజానికి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆమెకు ప్రియమైనవే. ఇంతవరకు చాటున పొంచి ఉన్న మందమతి వెనకపాటునే వచ్చి ఆమెను పట్టేశాడు. ఆమె తప్పించుకొని పోయేలోగా ఆమెను తన గూనిగుర్రం ఎక్కించుకొని ఆకాశమార్గం పట్టాడు. సాగర రాజకుమార్తెను చూడగానే రాజు చాలా సంతోషించి తనను పెళ్లాడమని ఆమెను కోరాడు. అలాగే చేసుకుంటా, కానీ నాకొక వ్రతం ఉంది. ముందు నన్నిక్కడికి తెచ్చిన కుర్రవాడిని తెర్లే పాలలో స్నానం చేయించాలి అన్నది రాజకుమార్తె. దానికేం భాగ్యం అన్నాడు రాజు. ఆయన మందమతిని పిలిపించి తెర్లే పాలలో అతన్ని స్నానం చేయించమని శాసించాడు. లేకపోతే పీక తెగిపోతుందన్నాడు. మందమతి కిన్నుడైపోయి మళ్ళీ గూనిగుర్రంతో తన గొడవ వలపోసుకున్నాడు. దీనికేనా భయం? అలాగే అని ఒప్పుకో, తరువాతి సంగతి నే చెబుతా అన్నది గుర్రం. మందమతిని ఉడుకుపాలలో స్నానం చేయించటానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెద్ద గంగాళం నిండా పాలు పోసి గంగాళం కింద కట్టెలు మంటపెట్టి పాలు తెర్లేలాగూ కాచారు. అందులోకి దిగటానికి మందమతిని తెచ్చారు. ఈ సమయంలో గూనిగుర్రం ఎవళ్లకు తెలియకుండా పాల మీద గాలి విడుస్తూ ఉంది. దాని గాలికి కాగుతున్న పాలన్నీ మంచులాగా చల్లబడుతూ వచ్చాయి. మందమతి పాలలో వేలు పెట్టి, ఎబ్బే, ఏమిటి ఈ పాలు ఇంత చల్లగా ఉన్నాయి? ఇంకా బాగా మంట వేయండి అని అన్నాడు. రాజభటులు గంగాళం కింద ఇంకా కట్టెలు పెట్టి మంట వేశారు. రాజు చూస్తూ ఉండగానే మందమతి గంగాళంలోకి దిగి సలసలా కాగే ఉడికుపాలలో ఓలలాడాడు. సాగర రాజకుమార్తెకేసి తిరిగి, రాజు, నీ కోరిక తీరిందా? మరి నన్ను పెళ్లి చేసుకో అని అన్నాడు. అలాగే చేసుకుంటా, అయితే నాకు నా పెళ్లి దుస్తులు కావాలి. అవి ఉంటే కానీ వీల్లేదు అన్నది సాగర రాజకుమార్తె. దర్జీ వాళ్ళని పిలిపిస్తా, కోరిన దుస్తులు కుట్టిస్తా అన్నాడు రాజు. అలా కాదు, నా పెళ్లి దుస్తులు మా అన్న దగ్గర ఉన్నాయి. మా అన్న చంద్రలోకంలో ఉన్నాడు అన్నది సముద్ర రాజకుమార్తె. మళ్ళీ మందమతికి పని తగిలింది. చంద్రలోకానికి వెళ్ళి సముద్ర రాజకుమార్తె పెళ్లి దుస్తులు తీసుకురాకపోతే రాజు మందమతి తల తీసేస్తానని అన్నాడు. మందమతి తన గూని గుర్రాన్ని ఎక్కాడు. ఆకాశ మార్గాన ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు. చివరకు చంద్రమండలం చేరుకున్నాడు. సాగర రాజకుమార్తె అన్నను కలుసుకొని ఆమె పెళ్లి దుస్తులు చేతబట్టుకొని చక్కా వచ్చాడు. సరే, నా ఆటంకమేమీ లేదిప్పుడు. మనం పెళ్లాడటమే తరువాయి. అయితే మా కులాచారం ప్రకారం నీవు కూడా ముందు పాలల్లో జలకమాడి రావాలి అన్నది రాజుతో సాగర కుమార్తె. నేనా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. చిటికలో ఆ మందమతి చేసిన పని మీరు చేయలేరా అని వెటకారం చేసింది సాగర రాజకుమార్తె.
రాజుకు పౌరుషం వచ్చి వెంటనే గంగాళంలో పాలు కాయించాడు. పాలు తెర్లేటప్పుడు రాజు అందులో వేలు పెట్టి చూశాడు. పెట్టటంతోనే శోకాలు ప్రారంభించాడు. అప్పుడు రాజును చూసి మందమతి, మీలాగే శోకాలు పెట్టాడా? ఇంకా మంటలు వేయమన్నాడు. నవ్వుతూ పాలల్లో స్నానం చేశాడుగా అన్నది సాగర రాజకుమార్తె. రాజుకు పౌరుషం హెచ్చయింది. నిచ్చెన తెప్పించి గంగాళం మీది కంట ఎక్కి గభీమని పాలలోకి దూకాడు. ఇంకేముంది, రాజు పని ముగిసేపోయింది. అప్పుడు సాగర రాజకుమార్తె మందమతిని పెళ్లాడతానని అన్నది. ఆ ముహూర్తానికే మందమతిని పెళ్లికొడుకును చేశారు. అతనికే సాగర రాజకుమార్తెకు అతి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ దేశానికి మందమతే రాజయ్యాడు. అతని పరిపాలన ప్రజలకు సుఖంగానే ఉంటూ ఉంది. అయితే ప్రజల మటుకు తమ రాజును ఎన్నడూ మందమతి అని పిలిచి ఎరుగరు. ఇలా గూని గుర్రం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కావేరి పుట్టుక. ఈ కథను రాసిన వారు లక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు శూరపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మహాశక్తి సంపన్నుడు, క్రూరుడును. వాడి ధాటికి తట్టుకోలేక సమస్త లోకాలు గడగడలాడాయి. దేవతలు సైతం వణికిపోసాగారు. దేవతలే కాదు, ఆ రాక్షసరాజు కంటపడకుండా దేవేంద్రుడు కూడా తల దాచుకోవలసిన గతి ఏర్పడింది. ఎవరు తనని ఆనవాలు పట్టలేనట్టుగా దేవేంద్రుడు సరాసరి భూలోకానికి దిగివచ్చి ఒక అరణ్యంలో వెదురు పొద రూపంలో అవతరించాడు. కొంతకాలానికి వేసంగి వచ్చింది. అడవిలోని చెట్లన్నీ ఎండిపోయాయి. అయితే దైవాంశ కలది కనుక వెదురు పొద మాత్రం పచ్చగానే నిలిచి ఉంది. అప్పుడు దేవేంద్రుడు ఆలోచించాడు, మండుకుపోయే ఈ వేసంగిలో తోడి చెట్లన్నీ ఎండిపోవటం, నేను మట్టుకు పచ్చగా ఉండటం విడ్డూరం కాదా? ఇందువల్ల నా ఉనికి సులువుగా బయటపడిపోతుందే. ఇప్పుడు నేను నా పలుకుబడి వల్ల గంగను భూలోకానికి తెప్పించగలిగితేనా నా గుట్టు బయటపడకుండా ఉంటుంది. ఈ రూపంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవటానికి కూడా వీలవుతుంది అని. ఈ నిశ్చయంతో దేవేంద్రుడు వినాయకుణ్ణి ప్రార్థించగా గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు తన కోరికను వెల్లడించాడు. వినాయకుడు దేవేంద్రుని కోరిక తీర్చుదామనే ఉద్దేశంతో చూడగా ఒక అగస్త్యుని కమండలంలో మాత్రం నీళ్లు ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. వెంటనే గణపతి కాకి రూపం దాల్చి అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అగస్త్య మహర్షి మహాతపస్సులో మునిగి ఉన్నాడు. కాకి రూపంలో ఉన్న గణేశుడు చడీ చప్పుడు చేయకుండా ఏమి ఎరగనట్లుగా వెళ్ళి మహర్షి కమండలంలోని నీళ్లు కాసిన్ని వంపేసి పారిపోయాడు. అప్పుడు అగస్త్యుని కమండలంలో జలం వరదలై భూమిలోకానికి పారింది. అది పోయి దేవేంద్రుడున్న అడవిని, అతని మారు రూపంలో ఉంటున్న వెదురు పొదను కూడా తడిపేసింది. కొంతసేపైన తర్వాత అగస్త్యుడు చూసుకుంటే కమండలంలో నీటి చుక్కైనా లేదు. అల్లంత దూరాన కమండలాన్ని దొర్లించుకుపోయిన కాకి మాత్రం కనపడింది. ఋషి దానిని వెంట తరిమాడు. కాని అది తప్పించుకోలేదు సరికదా, 14 భువనాలు తిప్పింది. అప్పుడు మహర్షి అది సామాన్యపు కాకి కాదని గ్రహించి దివ్య దృష్టితో చూశాడు. నిజం తెలిసింది. అగస్త్యుడు గణపతి వైపు తిరిగి, ప్రణవస్వరూప, నీవెందుకు ఇలా పరిగెత్తటం? లోకక్షేమం కోసం చేసిన ఈ మహాకార్యం నాకు సమ్మతమే. అయితే నా పూజా పునస్కారాలకు ఇప్పుడు కమండలములో నీటి బొట్టైనా లేదే, ఎలా అనేసరికి వినాయకుడు వెంటనే తన తొండంతో నీళ్లు పట్టుకువచ్చి అగస్త్యుని కమండలంలో వదిలాడు. తొలుత వినాయకుడు అగస్త్యుని కమండలములో నుంచి దొర్లించగా వెలువడై భూమి మీద పారిన నీరే ఈనాటి కావేరి నదిగా వెలిసింది. ఆ తరువాత 6 తలలతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించి లోకకంటకుడైన శూరపద్ముణ్ణి సంహరించాడు. ఈనాడు కూడా ఏటా సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవంలో శూరపద్ముని సంహార కథ నడుస్తూనే ఉంటుంది. ఇలా కావేరి పుట్టుక అనే ఈ కథ సమాప్తమైంది. వింత భక్తులు. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి, మద్రాసు నుంచి. ఇక కథలోకి వెళ్దాం. పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా ఇష్టం. భక్తులు అంటే మనుషులే కాదు, జంతువులు, పక్షులు, పురుగులు,
వీటిలో ఏవి కాస్త భక్తి కనపరిచినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు. ఒక మాటు ఆయన తానంతకు ముందు గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లన గ్రోవిని ఊదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించటం మొదలుపెట్టాడు. ఆ గానం వినేటప్పటికీ చుట్టుప్రక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంతో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపు వచ్చాయి. ఎవరూ పితక్కుండానే అవి దారలు కట్టి కురిశాయి. అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నురగలో రవ్వంత తుంపరపోయి పాండురంగస్వామి శిరస్సుపైన పడింది. ఆ ఆవు భక్తి పారవశ్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాలచుక్క తన శిరస్సుపై పడటంతోనే అదే ఒక గొప్ప సేవగా తలిచి ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదాన్నిగా చేర్చుకున్నాడు. పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగ స్వామి కోసం అత్తెసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికి మళ్ళే వేగంగా వచ్చి స్వామి ముందు వాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్ము అంతా ఎగిరిపోయి తుడిచినట్లయి పాండురంగనికి సంతోషం కలిగింది. నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకొని చిమ్మినట్లుగా పోగొట్టేశావు కనుక నిన్ను నా భక్తుల్లో ఒకనిగా చేర్చుకుంటానని కాకిని కూడా తన భక్తులతో చేర్చుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడి నుంచి వచ్చిందో కాని వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీరా ఈతలాడింది. ఆ తరువాత స్వామి వద్దకు వచ్చి రెక్కలు తపతప కొట్టుకుంది. ఆ నీళ్లన్నీ అక్కడ నేల మీద పడి నేల శుభ్రంగా పాచి చేసినట్లయిపోయింది. కాకి తుడిచేసింది. నీవు నీళ్లు చల్లావు కనుక నిన్ను కూడా కాకితో పాటే నా భక్తుల్లో చేర్చుకుంటా అన్నాడు పాండురంగ స్వామి. కాకి తుడిచింది, హంస నీళ్లు చల్లింది. ఇంకా ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బావుండును అని పాండురంగ స్వామి అనుకుంటూ ఉంటే ఒక చిలుక ఎగిరి వచ్చి స్వామి పక్కన వేలాడే ఒక దండెం మీద వాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది. ఆనాడేం బుద్ధి పుట్టిందో కాని ఆ చిలుక ఆ అమ్మాయి గుట్లో దాచి ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకొచ్చింది. ఆ హారాన్ని దండెం మీద కాళ్ళ కింద నొక్కిపట్టి తన కరుకు ముక్కుతో పుటుకు పుటుకుమని 4 పోట్లు పొడిచేటప్పటికి హారం తెగిపోయి ముత్యాలు స్వామి సన్నిధిన చిందరవందరగా పడ్డాయి. శభాష్ చిలుక, ఉత్తుత్తి ముగ్గు కాక నా ఇంట ముత్యాలతో ముగ్గులు పెట్టావు కనుక కాకి హంసకు మల్లెనే నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు విఠలుడు. అలా ఆ తరువాత అక్కడికి ఒక ఎలుక పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకొచ్చింది. స్వామిని చూసేటప్పటికి ఆ పాము ఎలుక మాట మరిచిపోయింది. పాండురంగడంటే ఆ పాముకి అంత భక్తి. స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టారు, కాని దీపం పెట్టారు కారు అని అనుకుంది. పాము నెత్తిమీద మాణిక్యం ఒకటుందని మీరు విన్నారు కదా. ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికి దీపం కన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యం మూలాన్ని అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగొచ్చింది. శభాష్ సర్పరాజా, నువ్వు కూడా నా భక్తుల్లో చేరావు అన్నాడు స్వామి. మరి కాసేపటికి ఆ దారినే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరిపోతున్నాయి. వాటిల్లో ఒక్క ఈగ మటుకు ఆగి స్వామి పాదసన్నిధిన ఉన్న ఒక పువ్వు మీద వాలి అందులో స్వామి యొక్క పాదతీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని తాగింది. మహాభక్తులు మునులు పాదతీర్థ కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ తాగింది కనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈ విధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ పాండురంగని భక్తులయ్యాయి. భక్తులై ఏమి లాభం పొందాయో వినండి. ఆ ఆవు చాలా కాలం బ్రతికి ముసలి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది. తరువాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయ వల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయి పుట్టింది. ఆ విష్ణు భక్తుడు ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది.
సుశీల పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఎంత మంచిదో దాని మొగుడు అంత చెడ్డవాడు, ఉత్త నీచుడు. డబ్బు కోసం ఎలాంటి కకృతి అయినా సరే పడేవాడు. తినటానికి సరిపోయేది ఉన్నా ఎరగని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అయ్యా బీద బ్రాహ్మణుణ్ణి, పిల్లకి పెళ్లి చేసుకోటానికి డబ్బు లేదు అని యాచించేవాడు. పోనీ ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా? ఓహో, పాతర్లేసి దాచుకునేవాడు. అంత లోబి. పైగా ఏదో వంక పెట్టుకొని సుశీలని కొడుతూ ఉండేవాడు. కానీ సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు. మహా పతివ్రత కనుక ఓర్చుకునేది. వాని సంగతి తెలిసిన చుట్టాలు ఎవరూ కూడా వాళ్ళింటికి భోజనానికి వచ్చేవాళ్ళు కారు. ఒకవేళ తెలియని వాడెవడైనా వస్తే కనుక సుశీల మొగుడు, అయ్యా మాకు మైల వచ్చింది అని చెప్పి పంపేవాడు. కానీ సుశీలకి మాత్రం ఇది కష్టంగా ఉండేది. ఏమంటే ఆవిడకు అతిథులంటే చాలా గౌరవమో భక్తిను. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం ఆ విష్ణుమూర్తితో సమానులని ఆమె నమ్మకం. కానీ తన భర్త ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుంది? తన దయ వల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చినా భర్త దుర్మార్గుడవటం వల్ల సుఖపడలేకపోతుందన్న సంగతి పాండురంగస్వామికి తెలిసి సుశీలను కటాక్షించటం కోసం ఒకనాడు ఒక వడుగు రూపంలో వచ్చాడు. అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించటానికి ఇదే సమయం అని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటి లోపలున్న సుశీలను పిలిచి, అమ్మ ఆకలి వేస్తోంది, పట్టెడన్నముంటే పెట్టు అని అడిగాడు. అందుకు ఆమె, ఉండు నాయన, ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అని అన్నది. అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనిక్కడే ఎలా ఉండగలను? చద్ది కుండలో చద్ది అన్నమైనా సరే ఉంటే పెట్టు. పెట్టి చద్ది అన్నం పెట్టటమేమిటి స్వామి? పెడితే నాకు పాపం, తింటే నీకు పాపం అని అంటావేమో. నువ్వేమీ సందేహించకు తల్లి, నా ఆకలి తీరిస్తివా? 3 లోకాలను తృప్తిపరచినట్లే. ఇంక నాకు వచ్చే పాపం మాటన్నావు, జపం చేసి పోగొట్టుకుంటాను అని ఆమెను తొందర పెట్టాడు. సుశీల ఏం చేస్తుందింకా? ఇక ఆమెకు తప్పేటట్టు లేక పీట వేసి అరిటాకు పరిచి చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆ కపట బ్రాహ్మణ వడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకొని ఆకులో ఒక్క మెతుకైన మిగల్చకుండా అన్నమంతా తినేశాడు. అమ్మ, ఇంకా ఆకలి తీరలేదు. ఆ కుండలో అడుగున పక్కల్న అంటిపెట్టుకుని ఏమైనా మెతుకులున్నాయేమో చూడు అని అన్నాడు. ఆమె వెతికి చూసింది కానీ కుండలో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. 3 రోజుల్నించి ఏ పూట కాపూట వండుకోవటం. భర్త ఊళ్ళో లేడు కనుక పతివ్రత అయిన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవటం, అదంతా ఆ తరువాత కుండలో వేయటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్కమాటుగా ఆ పొట్టివాడు తినేశాడు అంటే ఆమెకు ఆశ్చర్యమేసింది. ఇంకా చిత్రమేమిటంటే అదంతా తిన్నా కూడా అతని ఆకలి తీరలేదు. నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తెసరు అన్నం తెచ్చి వడ్డించింది. తినేశాడు. పొయ్యి మీద కాగుతోన్న చిక్కటి పాలు తెచ్చి త్రాగమంది, త్రాగేశాడు. కాని ఆకలి తీరలేదు. ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు అని అన్నాడు. అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చెక్కిలాలు, చేగోడీలు మొదలైన పిండి వంటలు కొన్ని మొగుడు ఊరికెళ్ళాక పూర్వమే చేసి ఉంచింది. ఆ లోబి మగడు ఆ వంటలు ఒక్కమాటుగా తినేస్తే అయిపోతాయేమో అన్న భయం కొద్దీ కొంచెమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండల్లో దాచి అటక మీద పెట్టుకుని వెళ్ళాడు. అవి తెచ్చి పెడితే ఈ పిల్లవాని ఆకలి తీరుతుందేమో. భర్త వచ్చి ఆ మినపసున్ని అవి లేకపోవటం చూస్తే మండిపడి తనని చావగొడతాడని తెలిసుండి కూడా సుశీల ఆ అతిథిని అర్ధాకలితో పంపటం ఇష్టం లేక పిండి వంటల్ని కిందికి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించటం తడువుగా విస్తరి ఖాళీ చేసేశాడు ఆ దొంగ అతిథి. పోనీ అప్పుడైనా విస్తరి వద్ద నుంచి లేవొచ్చా? ఊహూ, ఇంకా ఏమైనా ఉంటే తే అని అన్నాడు. అప్పుడు సుశీలకంతా అర్థమైంది. ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా ఉన్న చిన్న బిడ్డలాగా కనపడుతున్నాడే కాని నిజంగా అతను పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించటానికి వచ్చిన ఆ పాండురంగ స్వామి అయి ఉండాలి. కాని ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను అని అనుకుంది.
సుశీల ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఆమెకొక ఉపాయం తట్టింది. స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రి లాంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని. ఆమె తక్షణమే అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నపు రాసులతో, కూరలతో, పులుసులతో, పచ్చళ్లతో, పప్పులతో, వడియాలతో, అప్పడాలతో ఒకటేమిటి అన్ని రకాల భోజన పదార్థాలతోటి, పిండి వంటలతోటి నింపేశాడు. అప్పుడు పాండురంగస్వామి తన వామన రూపాన్ని వదిలేసి నిజరూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. సుశీల, నువ్వు మహాపతివ్రతవు. అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి, అతిథి భక్తికి మెచ్చుకున్నాను. వరం కోరుకో అని అన్నాడు. స్వామి, నాకు మోక్షం ఇవ్వు అని కోరుకుంది సుశీల. అది విని పాండురంగ స్వామి, మోక్షమా? మోక్షం ఎలాగూ ఇస్తాను. ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి కొడుకులు, మనుమలు, మనవరాళ్లను ఎత్తాక మోక్షాన్ని సంపాదిద్దువుగాని అని అన్నాడు. స్వామి, నాకింతవరకు ఒక్క కుమారుడైనా కలగలేదు. మనవళ్ళు, మనవరాళ్ళు అంటావేమిటి అంది సుశీల. ఒక్కడే కాదు, నీకు 5 కుమారులు పుడతారు. ఆ 5 కూడా పూర్వజన్మలో నా భక్తులే. అన్నట్టు చెప్పటం మరిచిపోయాను. నీ పూర్వజన్మలో నువ్వు కావువి. నాకు భక్తురాలివి కావటం వల్ల నీకు జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగ నాకు భక్తులయ్యాయి. ఆ 5 కూడా నీకు కొడుకులై పుడతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. పాండురంగడు పోతూ పోతూ సుశీలకు మరొక ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఉత్త పిసినారి, నీచుడు, దుర్మార్గుడు అని కదూ చెప్పాను. పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండటం కోసమని ఆమె మగని స్వభావమే మార్చేశాడు. ఊరు నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే ఆ లోబి గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీలదే ఇప్పుడు. కొట్టడం, తిట్టడం మచ్చుకైనా లేదు. అప్పట్నుంచి వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. క్రమంగా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకు కొడుకులు, ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టి ముత్తైదువై బ్రతికుండి ఆఖరికి సుశీల భర్తతో పాండురంగ స్వామి వద్ద మోక్షాన్ని పొందింది. ఇలా వింత భక్తులు అనే ఈ కథ సమాప్తమైంది. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ భార్యకు తగిన భర్త. ఈ కథను రాసిన వారు ఎంఎల్ పతి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో సూరయ్య, మంగమ్మ అని కాపు దంపతులు ఉండేవాళ్ళు. సూరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. మంగమ్మ ఇంటి దగ్గరే ఉండి ఇంటిని, తన పెంపుడు కోళ్లను చూసుకుంటూ ఉండేది. ఆమెకు కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆ ఊరి వాళ్ళంతా తమ కోడి పిల్లలని పెంపకానికి మంగమ్మ దగ్గరికి తెచ్చి అవి పెద్దవైన తరువాత ఓ రెంటిని ఆమెకిచ్చి మిగతావి పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అలా మంగమ్మ దగ్గర 25-30 కోళ్లు పోగయ్యాయి. సూరయ్యకు కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఓ కోడిని కోసి వండమని అతను ఎన్నోసార్లు భార్యను అడిగాడు. కాని ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. ఆలోచించి ఆలోచించి సూరయ్య ఒక పన్నాగం పన్నాడు. అతను ఓనాడు భార్యతో, ఏమేవ్ మంగు, నిన్న ఓ స్వాములవారు కనిపించాడు. మన పొలం ఈ మధ్య సరిగ్గా పండటం లేదు కదా, అందుకు కారణమేమిటని అడిగాను. అందుకాయన ఏం చెప్పాడంటే, మన ఊరి చివర రావి చెట్టున్నది చూశావా? ఆ చెట్టు తొర్రలో పంటల దేవుడున్నాడట. అందుకని రోజూ ఆ తొర్రలో కోడి మాంసం కూర ఉంచి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలని అన్నాడు. అలా 1 నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండుతుందంట అని చెప్పాడు. ఈ మాటలు విని మొదట మంగమ్మ గాబరా పడిపోయింది. ఆ తరువాత ఎంతోసేపు ఆలోచించి పొలం బాగా పండుతుంది కదా అని తన మనసును సమాధానపరచుకొని తన భర్త చెప్పినట్టుగా చెయ్యటానికని ఒప్పుకుంది. ఆనాటి నుంచి మంగమ్మ రోజు 1 కోడిని కోసి మసాలా వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకొని వెళ్ళి
ఊరి చివర ఉన్న రావి చెట్టు తొర్రలో పెట్టి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి చక్కా వచ్చేది. మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య చెట్టు మీది నుంచి దిగి తొర్రలో నుంచి మూట తీసి సంతోషంగా కోడి మాంసం భోజనం ఆరగిస్తూ ఉండేవాడు. ఇలా 1 నెల గడిచింది. మంగమ్మ ఆఖరు కోడిని కూడా కోసేసింది. కాని భర్త చెప్పిన పంటల దేవుడి అనుగ్రహం ఏమీ కనిపించలేదు. ఈ దేవుడిలో ఏదో మోసముందని ఆమెకు అనుమానం కలిగింది. అందుచేత మంగమ్మ ఆ రోజు భోజనం చెట్టు తొర్రలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేయటానికి మారుగా కొంత దూరం వచ్చి ఒక చెట్టు వెనక దాగి ఏం జరుగుతుందోనని చూడసాగింది. ఇంకేముంది, సూరయ్య రావి చెట్టు దిగి వచ్చి తొర్రలో నుంచి భోజనం తీసుకొని తినటం మంగమ్మ కంట పడింది. ఆమె అగ్గి మీద గుగ్గిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడి వీపు మీద చేతులు నొప్పి పెట్టేదాకా కొట్టి తరువాత నోటికొచ్చినట్టుగా తిట్టి ఇక ఈ మొగుడితో సంసారం నా వల్ల కాదు అంటూ ఇంటికొచ్చేసింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది. మూటా ముల్లే ఒక పెద్ద గంపలో సర్దుకొని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీడ్కోలు చెప్పటానికని వెళ్ళింది. తన భార్య వెనుకగా సూరయ్య కూడా ఇంటికి వచ్చాడు. తన భార్య ఎత్తుగడ అర్థం చేసుకున్నాడు. భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపలో దూరి కూర్చొని ఉన్నాడు. మంగమ్మను అమ్మలక్కలు సాగనంప వచ్చారు. ఆమె తన ఇంటిని ఆఖరుసారి చూసుకొని బావురమని ఒక శోకం పెట్టి తన గంపను ఎత్తించుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టిల్లు చేరుతూనే మంగమ్మ వలవలా ఏడ్చి తల్లితో తన భర్త చేసిన మోసమంతా చెప్పింది. తల్లి మంగమ్మను ఓదార్చుతూ, ఊరుకో తల్లి, అయిందేదో అయింది, ఇక నువ్వు ఆ మనిషి ముఖం చూడనే వద్దు, ఇక్కడే ఉండిపో అని అన్నది. ఆమె తన కూతురు గంపలో ఏం తెచ్చుకుంది చూద్దామని దాని మూత పైకి ఎత్తేసరికి సూరయ్య గబాలున అందులో నుంచి బయటికి దూకి, నేనే అత్త, నీ అల్లుణ్ణి అన్నాడు నవ్వుతూ. ఇది చూసేసరికి అత్తకు మండిపోయింది. తన మీద పడి తినటానికని తన కూతురు అల్లుడు పన్నాగం పన్ని వచ్చారనుకొని ఆమె వాళ్ళిద్దరినీ బయటికి గెంటేసి తన గడపలో అడుగు పెట్టటానికి వీల్లేదని అన్నది. మంగమ్మ గత్యంతరం లేదని తెలుసుకొని ఆ మొగుడితోనే కాపురం చేయటానికి నిశ్చయించుకొని అతడి వెంట ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇలా భార్యకు తగిన భర్త అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గోడమీది చిత్రం. ఈ కథను రాసిన వారు ఆర్ రామేశం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం వింధ్యాచల రాజ్యాన్ని హరిహర రాయులు పరిపాలించేవాడు. రాయులు వారికి ఒకే ఒక కుమార్తె విద్యావతి. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. పెళ్లి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దేశ దేశాల నుంచి నిపుణులైన పనివాళ్లు వచ్చి కొత్త కొత్త భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. మండపాలు, చిత్రశాలలు అమరుస్తూ ఉన్నారు. పనులన్నీ అయిపోయాయి. పెళ్లి మండపం కూడా పూర్తయింది. మంత్రులతో పరివారంతో సహా వచ్చి రాయలవారు అన్నీ తిలకించారు, తృప్తి చెందారు. అన్నీ బాగున్నాయి. అయితే మండపం గోడలపైన చిత్రాలు మాత్రం సామాన్యమైనవిగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాటిలో ప్రత్యేకత ఏమీ గోచరించలేదు. ఇది ఒక్కటే రాయలవారి అసంతృప్తికి కారణమైంది. దేవర, అపురూపమైన చిత్రాలను సృష్టించగల వారికి కోరుకున్న బహుమానమిస్తామని ప్రకటింపిద్దాం. తప్పక సమర్థులు వస్తారు అన్నాడు మంత్రివర్యులు. రాయుల వారికి ఈ సలహా నచ్చింది. చాటింపు వేయించారు. కొన్నాళ్లకు ఒకానొక దూరదేశం నుంచి 2 చిత్రకారులు వచ్చారు. ఎవరి ప్రతిభలు వారు చెప్పుకున్నారు. రెండవ చిత్రకారుడు ఒకే ఒక కోరిక కోరుకున్నాడు. మొదటి చిత్రకారుడు ఏ గోడ మీద చిత్రించదలుచుకుంటే దానికి సరిగ్గా ఎదుట ఉండే గోడపైన తన చిత్రం వేయటానికి అనుమతించాలనని సమ్మతించారు రాయలవారు. చెరివొక గోడ నిర్ణయించుకొని గడువు తీసుకున్నారు చిత్రకారులు. పని ప్రారంభించారు. సరిగ్గా 1 నెల రోజులైంది. గడువు తీరింది. చిత్రకారులిద్దరూ రాయలవారికి కబురు చేశారు. మంత్రి, సామంత, పండిత పరివార సమేతంగా రాయలవారు విచ్చేశారు.
ముందుగా మొదటి చిత్రకారుని గోడ వద్దకు వెళ్ళి తెర తొలగించి చూశారు. రాయలవారు వారితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ప్రకృతి అంతా ఆ గోడ మీద తాండవిస్తూ ఉంది. అద్భుతం, అత్యద్భుతం అన్నారు రాయలవారు. ఎవరి అనుమతి లేకుండానే రెండవ చిత్రకారుడు తన గోడ మీది తెరను తొలగించి వేశాడు. రాయలవారు పరివారము దృష్టి అటు తిప్పారు. మంత్రించినట్టుగా ముగ్ధులైపోయారు రాయలవారు. కొంతసేపటికి తెలివిరాగా ఆహాహా అని అన్నారు. మొదటి చిత్రకారుని చిత్రణ అతి సహజసిద్ధంగా ఉండి ఆశ్చర్యం కలిగించింది. రెండో వారి చిత్రణ సరిగ్గా అదే చిత్రానికి జీవకళ ఉట్టిపడేట్టుగా ప్రతిఫలింపజేస్తూ ఉంది. ఇద్దరు ఒకే చిత్రాన్ని ఎలా చిత్రించగలిగారు? బహుమానం ఎవరికి ఇవ్వటం? ఇది సమస్య. తరువాత క్రమంగా ఇందులోని కీలకమంతా వెలువడింది. నిజానికి రెండవ చిత్రకారుడు ఏ చిత్రమూ చిత్రించలేదు. మొదటి చిత్రకారుడు పని ప్రారంభించినప్పటి నుంచి అతను తన గోడను ఒక విధమైన ద్రవంతో తోమటానికి ప్రారంభించాడు. గడువు నెల రోజులు అలా మెరుగుపడేటప్పటికీ ఆ గోడ అద్దంలాగా తయారైంది. ఈ గోడ మొదటివాని గోడకు సరిగ్గా ఎదురుగా ఉండటం చేత అతను చిత్రించిన బొమ్మ రెండోవాడి గోడపైన అత్యధికంగా మెరుగుదలతో అత్యద్భుతంగా ప్రతిబింబించింది. ఈ ప్రతిబింబమే రాయలవారిని అందరినీ ఆశ్చర్యభరితులని చేసింది. ఇలా గోడమీది చిత్రం అనే ఈ కథ సమాప్తమైంది. ఇల్లాలి కోరిక. భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం. సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇంటిని సమీపిస్తూ ఉండగా అతని భార్య నీల వాకిట్లో నిలబడి ఉండటం అతడి కంటపడగానే అతని మనస్సు చివుక్కుమన్నది. నీల ఎంతో నిరుత్సాహంగా, ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా అని అడిగింది. దొరికితే తేకపోదునా? దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తల పక్కకు తిప్పుకున్నాడు. భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబొటీగా సరిపోతుంది. నెలలు నిండిన భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉన్నది, ఇది తినాలని ఉన్నది అంటూ ఏమీ కోరలేదు. కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరికే కలిగింది. ఆమె ఎంతో మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్పింది. పనసపండు కొనాలంటే కనీసం 6 రూపాయలైనా కావాలి. నెలాఖరు రోజులు కావటంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు. అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉన్నదని అతడికి బాగా తెలుసు. ఆ కారణంగా అతడు పనసపండు తీసుకురాకపోవటానికి ఏదో వంకలు చెప్పేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి భూపతికి సరిగ్గా నిద్ర పట్టలేదు. తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనూ చూసిన పనస చెట్టు అతడికి గుర్తుకు వచ్చింది. దానికి బోలెడు పనసకాయలు వేలాడుతూ ఉన్నాయి. చీకటి మాటున పోయి ఒకటి కోసుకొని వస్తే భారీ కోరిక తీరిపోతుంది అని అనుకున్నాడు. భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండటం గమనించి ఒక గోనె సంచి తీసుకొని పెరటిదారిన బయటికి వెళ్ళాడు. అతడు పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది. భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. తరువాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనె సంచిలో వేసుకున్నాడు. అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకటం సాధ్యపడలేదు. అతడు వీధి వాకిలి తెరుచుకొని బయటికి పోవచ్చునని అనుకుంటూ గోడ పక్కగా కొంచెం దూరం నడిచి అక్కడ కనపడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఒక మనిషి గుబురుగా పెరిగి ఉన్న జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతూ ఉన్నాడు. అతని ప్రక్కన గోనె సంచిలో ఏదో వస్తు ఉన్నది. తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మరిచిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు. గుంట తవ్వుతున్న మనిషి ఆ పక్కన వింటూనే అదిరిపడి ఆ ప్రశ్నకు చేతిలో ఉన్న గుణపాన్ని జారవిడుస్తూ బాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, మావిడ లేచి వస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపుల కేసి ఎంతో భయంగా చూస్తూ. అతను ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ భుజాన ఉన్న గోనె సంచిని కింద పెట్టి క్షమించండి, మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయను కోసుకుపోతున్నాను అని అన్నాడు. ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి
పనసకాయ, ఒకటి కాకపోతే 10 కోసుకొని వెళ్ళు. ముందు ఈ గుంట తవ్వటంలో నాకు కాస్త సాయం చెయ్యి. ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతి పెట్టాలి అని అన్నాడు. భూపతి బతుకు జీవుడా అని అనుకొని గుణపం తీసుకొని గుంట తవ్వసాగాడు. ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనెలో ఉన్న పిల్లి కథ ఇలా చెప్పసాగాడు. ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచప్రాణాలు. 4 రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ పిల్లిని కూడా తీసుకొని వెళ్ళాలని అనుకున్నది. అప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇళ్ల వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్ల భర్త ఆమెతో, దాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళు, పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని పోవటం దేనికి, అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేటందుక అని అన్నాడు. ఆమె కొంచెంసేపు ఆలోచించి, ఆ మాట నిజమే, ఆ కొత్త చోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలవచ్చు. ఇక్కడే వదిలి వెళతాను, దాని ఆలనా పాలన నువ్వే చూడాలి. తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్టు కనిపించినా నీకు 4 రోజుల పాటు పస్తే అని అన్నది. ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది. ఈ 4 రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు. సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకొని పడుకున్నది. భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలవేసి నిగడదీసుకొని పోయింది. అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచేశాడు. అతడి భార్య ఇంటికి వస్తూనే, నా కన్న తల్లి, నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది. పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆమెడితో, నువ్వు వెళ్ళిన రాత్రే అది నీకోసం బెంగ పెట్టుకొని ఎటో వెళ్ళిపోయింది. నువ్వు వచ్చావు కదా, అది వస్తుందిలే అని సర్ది చెప్పి చూశాడు. కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకున్నది. ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంటాయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు. భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వటం పూర్తయింది. ఇంటి యజమాని అతడికి ఇంకేదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకొని వస్తూ భర్తను చూసి, అంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది. భార్యను చూడగానే ఇంటి యజమాని గాబరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో, నే వెళ్తున్నాను బాబ్బాయ్, నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు అంటూ భార్యకు ఎదురు వెళ్ళాడు. ఆ భార్యాభర్తలు ఇంటిలోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి వీధివాకిలు గుండా బయటికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు. దారిలో అతడికి గస్తీ తిరుగుతున్న 2 రక్షక భటులు తారసపడ్డారు. వాళ్ళు భుజం మీద గోనెతో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని, ఈ అర్ధరాత్రి వేళ ఎవడిల్లు దోచుకొని పరిగెత్తుతున్నావు అని అడిగారు. భూపతి గజగజ వణికిపోతూ, అయ్యా, నేను పరిగెత్తటం లేదు, మామూలుగానే నెమ్మదిగా నడిచిపోతున్నాను. నేనేం దొంగను కాదు, నా భార్య కోసం పనసకాయ పట్టుకొని పోతున్నాను అని అన్నాడు. ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోనెను పొడిచాడు. ఆ వెంటనే గోనెలో నుంచి మ్యావ్ అన్న పిల్లి అరుపు వినిపించింది. భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. భార్య వస్తున్నదన్న గాబరాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతిలోకి తోశాడన్న మాట. అతడు చచ్చిందనుకున్న పిల్లి నిజంగా చావలేదు. తిండి తిప్పలేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. రక్షక భటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి, నీ పెళ్ళాం పిల్లిని పనసకాయని పిలుస్తుందా? నువ్వేదో మంత్రగాడివని మా అనుమానం. అందువల్లనే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్లకాటికో మోసుకొని పోతున్నావు. తెల్లవారి నీ అసలు స్వరూపం బయట పెట్టిస్తాం, పద అంటూ భూపతి ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని తీసుకొని పోయి చెరసాలలో వేశారు. బాగా పొద్దెక్కిన తరువాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు. రక్షక భటులు ఆయనతో, రాత్రి ఒకణ్ణి పట్టుకున్నాం, వాడు మంత్రగాడని మా అనుమానం అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరకు తీసుకొని వెళ్లారు. భూపతి ఆ అధికారిని చూసి చాలా వింతపడ్డాడు. రాత్రి ఆయన్నే పెళ్ళాం దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు. భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది. చచ్చిపోయిందనుకున్న పిల్లి బ్రతికి ఉండటం కంటపడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన పని లేదు. ఆయన రక్షక భటుల కేసి కళ్ళెర్ర చేస్తూ చూసి, ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు, గొప్ప మర్యాదస్తుడు, పెద్ద మనిషి కూడాను. ఈయన్న మీరు మాంత్రికుడు, దొంగ అంటూ చెరసాలలో పెట్టింది, ఇక్కడి నుంచి కదలండి అంటూ హుంకరించాడు. రక్షక భటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి పిల్లిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకొని
మా కన్నతల్లి ప్రాణదాతలు మీరు మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడటం లేదు. బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతిపాలైంది. ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసపండు కొనుక్కొని వెళ్ళండి అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. భూపతి ఇందుకు పరమానందపడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజారులో మంచి పనసపండు కొని ఇంటిదారి పట్టాడు. అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరుగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి రాత్రంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చిరుకోపంగా. ఏం చెప్పాలో తోచని భూపతి మా ఆవిడ కోసం పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను అని అన్నాడు. ఈ జవాబుకు పుల్లమ్మ నవ్వి, ఇక పనసపండుతో పని లేదు, నీ భార్య ఈ తెల్లవారు గట్ల పనసపండు లాంటి బాబును కన్నది, లోపలికి రా చూద్దుగాని అని అన్నది. ఈ విధంగా ఇల్లాలి కోరిక అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు చిన్న చిన్న చందమామ కథలు, ఆనాటి సినిమా కథలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని విని ఆనందించవచ్చు. గయ్యాలి. ఈ కథను రాసిన వారు జిఆర్ నాగభూషణం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం కూనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరుగల ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ఎవరి మీదైనా కవ్వించి కాలు దువ్వటం, నానా తిట్లు తిట్టడం ఆమెకు నిత్యకృత్యమైపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బుని పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పోట్లాటల్లో ఓడించిన వారికి గొప్ప బహుమానమిస్తాం అంటూ చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలామందికి ఆశ కలిగింది. కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటల్లో గెలవగలమని ధైర్యం లేకపోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బీదవాడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కోడలి పేరు కనకం. వయసులో చిన్నదైనా మంచి తెలివితేటలు కలది. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తను పోట్లాటలో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు. అలా నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాలితనానికి గ్రామం గ్రామమే హడలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్ల ఏమవుతుంది, లేనిపోని గొడవ పడకు, ఊరుకో అని అన్నాడు. కాని కనకం పట్టుబట్టింది కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని. ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది. చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడటం ఎక్కడా ఎట్లాగా అన్న సమస్యలు ఎదురయ్యాయి. దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి పక్కనే పారుతూ ఉన్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు, ఒక చీపిరి కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాట్లు జరిగాయి. ఏటి ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో చీపురు పట్టుకుంది. ముఖం కనబడనట్టుగా చీరచెంగుతో కప్పుకుంది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు. నాతో పోట్లాటకి తలపడే మనిషనేది ఈ లోకంలో ఉందా, చూస్తాలే దాని సంగతి. ఆహా, అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరకు బయలుదేరింది. అరగంట సేపటికల్లా ఏటికట్ట మీద వందలాది జనం పోగయ్యారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గండు ముసలిదానితో ఏం పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవతవే నువ్వు, నాతో పోట్లాట తిట్లాటలో పోటీకొచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షికేసి చూపింది. దానితో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలెట్టింది.
కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓ మారు పాత చెప్పు, మరొక మారు చీపురు కామాక్షికేసి చూపిస్తూ కొడతా అన్నట్టుగా ఊపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ల వర్షంలాగా ఒకటే తిట్టింది కనకాన్ని. కనకం నోరెత్తకుండా చేతుల్లోని చెప్పు చీపురు కట్టలతో అదే జవాబుగా చెబుతూ వచ్చింది. చూడవచ్చిన జనం పొట్టలు చక్కలయ్యేటట్టుగా తెరిపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాగింది. జనమంతా మళ్ళీ ఒకటే నవ్వు. మరికొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురుపోయి మాటే పెగలలేదు. కనకం మొదట్లోలాగే చెప్పు చీపురు చూపిస్తూ ఉంది. కయ్యాల కామాక్షి తను ఓడిపోయానని గ్రహించింది. తిట్లకు తిట్టు జవాబివ్వని వాళ్లతో తను గెలవలేనని తేల్చుకుంది. పైగా కట్టమీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతూ ఉన్నారు. ఛీ, ఈ కూనవరంలో ఇక నేను ఉండను, దరిద్రపుగొట్టు ఊరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటికట్టనే పడి ఎక్కడికి పోయిందో పోయింది. కనకాన్ని ఊరు వాళ్ళంతా ఎంతగానో గౌరవించారు. పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ తీర్చి కనకానికి బహుకరించారు. ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం, ఆమె భర్త అయోమయ బాలయ్య. ఇలా గయ్యాలి అనే ఈ కథ సమాప్తమైంది. విడాకులు. ఈ కథను రాసిన వారు రవిరాం. ఇక కథలోకి వెళ్దాం. సృష్టి ఆదిలో అరణి అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయనకు ఒక వింత ఆలోచన కలిగింది. సృష్టిలో ఇన్ని రకాల జీవరాశులెందుకు, మానవులు ఉంటే చాలదా? అరణి బ్రహ్మను గురించి తపస్సు చేసి ఇతర ప్రాణులను మునులుగా మార్చే వరాన్ని పొందాడు. ఆయన తపస్సు నుంచి తిరిగి వస్తూ ఒక లేడీ భయపడి పరిగెత్తుకుంటూ ఉండటమో, ఒక పులి గాండ్రిస్తూ దాన్ని తరుముతూ ఉండటమో చూశాడు. ఆయన వెంటనే తన వరప్రభావం చేత ఆ లేడీని ఒక ఆడమనిషిగాను, పులిని ఒక మగమనిషిగాను మార్చేశాడు. మగవాడికి ఆడదాన్ని చూడగానే మోహం పుట్టుకొచ్చింది. దాన్నే ఆ మగవాడు ప్రేమ అనుకొని ఆ స్త్రీకి తన ప్రేమను గురించి వర్ణించి చెప్పాడు. అతని ప్రేమాలాపాలు విని ఆ స్త్రీ కూడా ఎంతో ఆనందం పొందింది. వారిద్దరి మధ్య ఏర్పడిన ఈ అన్యోన్యతకు అరణి చాలా సంతోషించి వారిద్దరిని వివాహ విధి ద్వారా భార్యాభర్తలు చేశాడు. వారు అరణ్యంలోనే ఒక ఇల్లు కట్టుకొని కాపురం మొదలెట్టారు. భర్త అరణ్యంలోకి వెళ్ళి జంతువులను వేటాడి వాటి మాంసం తెచ్చి తన భార్యను తినమనేవాడు. భార్యకు మాంసాహారం అంటే గిట్టేది కాదు. ఆమె పళ్ళు కాయలు తినేది. భార్య మాంసం తినకపోవటం భర్తకు నచ్చలేదు. భర్త నిర్దయగా జంతువులను చంపటం భార్యకి నచ్చలేదు. ఆమె అరణ్యంలోని లేళ్లను, పక్షులను చేరదీసి పెంచుతూ ఉండేది. అరణి వారికి సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకొని వారి విషయాలన్నీ గమనిస్తూ ఉండేవాడు. రాను రాను భార్యాభర్తల మధ్య విభేదాలు జాస్తి అయ్యాయి. భార్య పెంచే లేళ్లను, పక్షులను భర్త చంపి తినేవాడు. భార్య చాలా బాధపడేది. భర్త పైన ఆమెకు కోపం కూడా వచ్చేది. తనలాగే పళ్ళు కాయలు తినరాదా అని ఆమె భర్తనడిగేది. నాలాగే నువ్వు కూడా మాంసం తిను అని భర్త భార్యను శాసించేవాడు. క్రమంగా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది. అయినా వాళ్ళు అలాగే కాపురం చేస్తూ అనేక మంది మగ సంతానాన్ని, ఆడ సంతానాన్ని కన్నారు. వారిలో కొందరికి తండ్రి గుణాలు పోలికలు, మరికొందరికి తల్లి గుణాలు పోలికలు వచ్చాయి. భర్త భార్యను తరచుగా చావగొట్టేవాడు. రకరకాలుగా హింస పెట్టేవాడు. ఒకసారి అతనికి భార్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చి ఆమెను మృగాన్ని చంపినట్టుగా చంపటానికి విల్లెక్కు పెట్టాడు. భార్య భయపడి పారిపోయింది. భర్త ఆమెను తరుముకుంటూ వెళ్ళాడు. భార్య అరణ్య ఆశ్రమంలోకి జొరబడి దాక్కుంది. ఆమె వెనకనే భర్త కూడా అక్కడికి చేరాడు.
అరని అతన్ని శాంతపరచి, మీరు ఒకరినొకరు ద్వేషిస్తూ ఏం కాపురం చేస్తారు? విడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పచ్చగా నవనవలాడే 2 ఆకులు తెచ్చి భార్యాభర్తలకు చెరొకటి ఇచ్చి, వీటిని తీసుకొని మీరిద్దరూ చెరొక దిక్కుగాను వెళ్ళిపోండి. వీటి పసరు ఎగిరి ఇవి ఎండుటాకులుగా మారేసరికి మీకిద్దరికీ విముక్తి కలుగుతుంది అని అన్నాడు. ఆ భార్యాభర్తలు ఆ ఆకులు పట్టుకొని చెరొక దిక్కుగా వెళ్ళిపోయారు. అలా ఆ ఆకులు ఎండిపోయే సమయానికి మగవాడు పులిగా మారాడు, ఆడది లేడిగా మారింది. వాళ్ళ పిల్లలకు మాత్రం పుట్టుకతో వచ్చిన పులి గుణాలు, లేడి గుణాలు కలకాలం అలాగే నిలిచిపోయాయి. ఇలా విడాకులు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పునర్జన్మ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలకు, ఓర్పుకు, పట్టుదలకు ఎంత గొప్ప ఫలితం ఉంటుందో ఊహించలేకుండా ఉన్నాను. వెనుకటికి కైరభుడు అనే సామాన్య సైనికుడు దాదాపు ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకొని నీకన్నా తక్కువ ధైర్యమే ప్రదర్శించినప్పటికీ అందుకు ప్రతిఫలంగా రాజకుమార్తెను పెళ్లాడాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు పిల్లలు కలగలేదు. ఆయన ఒక వంక సంతాన వాంఛతో బాధపడుతూ ఉంటే ఆయన వద్ద కొలువు చేసేవారు, మహారాజా, తమ అనంతరం మమ్మల్ని పాలించేదెవరు? మీ కడుపున ఒక నలుసు కలగకపోతే మాకు ఏమిటి భవిష్యత్తు అంటూ రాజును మరింతగా పీడించారు. దీనితో రాజు మరింత బాధపడి, వికృతాకారమైనా పర్వాలేదు, నా బిడ్డ అంటూ ఒక్క నలుసు పుడితే నేనెంత సంతోషిస్తాను అని అన్నాడు. రాజు ఈ మాట అన్న తరువాత రాణి గర్భవతి అయి సకాలంలో ఒక ఆడపిల్లను కన్నది. ఆ పిల్ల అందమైనదే, అన్ని లక్షణాలు కలిగినదే, అయితే కారు నలుపు. మహారాజుకు సంతోషము, దుఃఖము కూడా కలిగాయి. ఆయన రాణితో, ఇదేదో శాపం, ఏమైనా ఇది మన పిల్ల, ఇందులోనూ లేకలేక కలిగింది. దీనితోనే మనం సంతృప్తి పడాలి. దీనికే మనము అచ్చట్లు ముచ్చట్లు చేసుకోవాలి అని అన్నాడు. ఆయన తన కుమార్తె కోసం ఒక ప్రత్యేకమైన భవనం కట్టించి దాన్ని రాజోచితంగా అలంకరింపజేసి పిల్లను సాకటానికి అవసరమైన దాదులను, నౌకర్లను ఏర్పాటు చేశాడు. తరువాత ఆయన తన రాజ్యంలోని పండితులను, జ్యోతిష్యులను, మంత్రవేత్తలను, జ్ఞానులను సమావేశపరిచి, నా కుమార్తెకు గర్భావాసానే ఏదో విచిత్రమైన దోషం సంక్రమించింది. ఇలాంటిది పూర్వం ఎక్కడైనా జరిగిందా? దీనికి విరుగుడు ఏమిటి? మీ బుద్ధి చాతుర్యమంతా వినియోగించి ఈ పీడ విరగడయ్యే మార్గాన్ని ఆలోచించండి అని అన్నాడు. అందరూ తలా ఒక మాట చెప్పారు. జ్యోతిష్యులు గ్రహదోషమన్నారు, మంత్రవేత్తలు దుష్ప్రయోగమన్నారు, తత్వవేత్తలు ప్రారబ్ధమన్నారు. గ్రహశాంతులు, మంత్రోచ్చాటనలు కొంచెం కూడా పనిచెయ్యలేదు. ఒక ముసలిది రాజుగారి దగ్గరికి పనిపెట్టుకుని వచ్చి, బాబు, అమ్మాయికి 18వ ఏట ప్రాణగండముంది. ఆ గండం గడిచి బయటపడ్డాక మామూలు మనిషి అవుతుంది. మీరేమీ విచారించకండి అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. రాజకుమార్తె ఆ రోజుకారోజు మరింత అందంగా పెరుగుతూ వచ్చింది. కానీ ఆపాదమస్తకము బొగ్గు నలుపు కావటం చేత ఆమె చక్కదనము ఏమాత్రమూ రాణించలేదు. అయితే ఆమె శరీర ఛాయకు రాజు, రాణి, దాసీలు అలవాటు పడిపోయారు. ఆమె స్వభావం చాలా మృదువైనది. అందుచేత ఆమెను అందరూ ఎంతో ప్రేమతోనూ అభిమానంతోనూ చూసేవారు. ఇలా ఉండగా రాజకుమార్తెకు 17 ఏళ్లు నిండి 18వ ఏడు వచ్చింది. ఆమెకు పుట్టినరోజు పండుగ మహావైభవంగా చేశారు. అది జరిగిన మర్నాడే ఆమెకు విచిత్రమైన వ్యాధి ఏదో కలిగింది. ఆమె తన తండ్రిని పిలిచి, నాన్న, నేనింక బతకను. అయినా చచ్చిపోయినాక నన్ను పాతేయవద్దు. ఒక పెట్టెలో పెట్టి మన వంశం వారి కోసం సమాధులు కట్టే ప్రత్యేక ఆవరణలో ఉంచి ఆ ఆవరణలో ఒకే ఒక సామాన్య సైనికుణ్ణి ప్రతి రాత్రి కాపలా ఉంచుతూ ఉండండి అని చెప్పి ప్రాణాలు విడిచింది.
రాజకుమార్తె శవాన్ని ఒక పెట్టెలో ఉంచి మేళతాళాలతో రాజసమాధులుండే శ్మశానానికి తీసుకెళ్లారు. ఆ పెట్టెను అక్కడ ఉన్న మండపాలలో ఒకదాని మీద ఒకటి ఉంచారు. శ్మశానంలో శవానికి కాపలా ఉండటానికి రాజకుమార్తె అడిగినది సామాన్య సైనికుణ్ణి అయినప్పటికీ రాజుగారు ఆ రాత్రి కాపలాకు తన అంగరక్షకులలోని ఒక యోధుణ్ణి పంపాడు. అతన్ని రాజభటులు శ్మశానం దాకా సాగనంపి తిరిగి వచ్చేశారు. ఆ యోధుడు ఆవరణ తలుపు మూసి లోపల రాజకుమార్తె శవం ఉన్న మండపం మెట్ల మీదనే కూర్చొని ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ శవం ఉన్న పెట్టె యొక్క మూత దడాల్న తెరుచుకుంది. రాజకుమార్తె అమాంతంగా యోధుడిపైన పడి గొంతు నులిమేసి వికృతంగా గోరీల మధ్య నృత్యం చేసి కేకలు పెట్టి కోడి కూసే వేళకు తన పెట్టెలోకి తిరిగి వెళ్ళిపోయింది. దీనికి కారణమేమంటే ఆమెలో బేతాళుడు ప్రవేశించాడు. తెల్లవారినాక రాజభటులు వచ్చారు. శ్మశానంలోకి ప్రవేశిస్తూనే వాళ్ళు యోధుడి శవాన్ని చూశారు. ఈ వార్త విని రాజు కుంగిపోయాడు. అయినా రెండవ రాత్రికి ఆయన మరొక యోధుణ్ణి కాపలాకు పంపాడు. వాడు కూడా బేతాళుడికి ఎర అయ్యాడు. రాజు మంత్రులతో సమాలోచన జరిపాడు. పుట్టిన నాటి నుంచి రాజకుమార్తెను ఏదో ఆవహించి ఉంది. అది ఏ బ్రహ్మరాక్షసిగాని అయి ఉంటుంది. చనిపోయాక ఆమెను దహనం చేయటమో పూడ్చిపెట్టటమో చేసినట్లయితే ఈ ప్రమాదం కలిగేది కాదు. ఇప్పటికైనా మించిపోలేదు అన్నారు మంత్రులు. రాజుకు ఈ ఆలోచన నచ్చలేదు. తన కుమార్తె ఆఖరు క్షణంలో కోరిన కోరికే నెరవేర్చకుండా ఉండటం ఆయనకు సాధ్యం కాలేదు. ఆయన తన సేనానాయకుణ్ణి పిలిచి ధైర్య సాహసాలు గల సైనికులను ఏరి నా వద్దకు పంపండి అని అన్నాడు. 10 మంది సైనికులు రాజుగారి వద్దకు వచ్చారు. ఆయన వారితో, మీలో ఎవరు ఈ రాత్రికి శ్మశానంలో కాపలా కాస్తారు? ఇది మామూలు కాపలా కాదు, ప్రాణాపాయకరమైనది. ప్రాణాలు దక్కించుకోగలిగిన సైనికుడికి అర్ధరాజ్యమైన ఇస్తాను అని అన్నాడు. ఆ సైనికులలో కైరబుడనేవాడు, మహారాజా నన్ను కాపలాకు పంపండి అని అన్నాడు. ఈ కైరబుడు పరమ సాహసి, జీవితం మీద రోతగలవాడు. యుద్ధానికి పంపితే యుక్తి నేర్పరితనము పాటించకుండా శత్రువులపైకి లంఘించి మొండిగా ఊచకోత కోసేవాడు. ఎన్నోసార్లు వాడు తన ప్రాణం మీదికి తెచ్చుకొని ఆయుర్దాయం ఉండటం చేతనే ప్రాణాలతో సహా బయటపడ్డాడు. నిత్య జీవితంలో కూడా వాడు అలాగే ప్రవర్తించేవాడు. వాడికి జూదమంటే ఇష్టం. కానీ తన దగ్గర ఉన్నదంతా ఒక్కసారే పణం పెట్టి క్షణంలో పోగొట్టుకునేవాడు. అందుచేత వాడికి జీవితంలో ఆనందం లేదు. జోదగాడి మనస్తత్వంతోనే వాడు కాపలాకి ఒప్పుకున్నాడు. వస్తే అర్ధరాజ్యం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది. 3వ నాటి రాత్రి రాజభటులు కైరబుణ్ణి శ్మశానం దాకా తీసుకుపోయి వెనక్కు వెళ్ళిపోయారు. నిర్జనమైన ప్రదేశం, కటిక చీకటి. రాజకుమార్తె శవంలో ఏదో భూతం. ఇవన్నీ తలుచుకుంటే కైరబుడికి జన్మలో మొదటిసారిగా భయం పట్టుకుంది. శత్రువులతో పోరాడటం వేరు, వాళ్ళు మనుషులు. బ్రహ్మ రాక్షసితో ఎట్లా పోట్లాడటం? కైరబుడు తిన్నగా ఇంటికి పోవటానికి నిశ్చయించాడు. శ్మశానంలో కాపలా కాయలేదంటే రాజుగారు రేపు తన తల తీయవచ్చు, మరొక శిక్షతో పోనీయవచ్చు. కానీ కాపలా కాస్తే ఒక అర్ధరాత్రి వేళ తన చావు తథ్యం. ఇలా అనుకొని కైరబుడు శ్మశాన ద్వారం నుంచి వెనక్కు తిరిగి 4 అడుగులు వేసేసరికి అతని దారికి అడ్డంగా ఒక తెల్లటి ఆకారం కనిపించింది. తెల్లటి బట్టలు, తెల్లటి పొడవైన గడ్డము కలిగి ఎవరో మునిలాగా ఉన్నాడు. వెళ్ళిపోతున్నావేం నాయనా అన్నాడా ముని. చావటం ఇష్టం లేక అన్నాడు కైరబుడు. వెర్రివాడా, నీవు చావవు, నేను చెప్పినట్టుగా చెయ్యి. ఈ విభూది తీసుకో. అర్ధరాత్రి అయ్యే సమయానికి రాజకుమార్తె శవం ఉన్న పెట్టె పక్కనే దాని మూత తెరుచుకునే వైపుగా పడుకో. రాజకుమార్తె పెట్టెలోనుంచి పైకి వస్తూ నిన్ను చూడలేదు. ఆమె నీ కోసం శ్మశానమంతటా వెతుకుతుంది. ఈలోపుగా నీవు ఆ పెట్టెలో ఈ విభూది చల్లి అందులో పడుకో. రాజకుమార్తె పెట్టె వద్దకు తిరిగి వచ్చి నిన్ను బయటకు రమ్మంటుంది. నీవు మాత్రం కదలకు. ఆమె పలకరిస్తే పలకకు. ఆ పలకరించేది బేతాళుడు. బేతాళుడు ఆమెను వదిలి వెళ్ళినట్టుగా రూఢి అయ్యేదాకా నీవు కదలకు, పలకకు. పెట్టెలో నుంచి పైకి రాకు.
తొలి కోడి కూసినాక నీకు బేతాళుడి భయం ఉండదు. వెళ్ళి కాపలా కాయి అంటూ ఆ ముని కైరబుడి చేతిలో ఇంత విభూది పెట్టాడు. కైరబుడికి పోయిన ధైర్యం తిరిగి వచ్చింది. అతను నిశ్చింతగా పాటలు పాడుకుంటూ చాలాసేపు శ్మశానమంతటా తిరిగాడు. ఆకాశాన నక్షత్రాలు అర్ధరాత్రి కావస్తున్నదని సూచించగానే అతను మండపం మీదికి వెళ్ళి శవం ఉన్న పెట్టె పక్కనే పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ పెట్టె మూత దడాల్న తెరుచుకుంది. రాజకుమార్తె తుఫాను వేగంతో పెట్టె నుంచి పైకి వచ్చి మండపం మీది నుంచి కిందికి ఒక్క దూకు దూకి కాపలావాడి కోసం అంతటా వెతకసాగింది. మామూలుగా ఎంతో సౌమ్యంగా ఉండే ఆమె ముఖం భయంకరంగా ఉంది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లాగా మండుతున్నాయి. కైరబుడు చప్పున తాను దాగిన చోటి నుంచి లేచి తన చేతిలో ఉన్న విభూది పెట్టెలో చల్లి రాజకుమార్తె శవం స్థానంలో తాను పడుకున్నాడు. రాజకుమార్తె లంకెలు పెడుతూ శ్మశానమంతటా చాలాసేపు వెతికింది. మధ్యలా ఆకలి ఆకలి అని కేకలు పెట్టింది. ఎక్కడున్నావ్? రా బయటికి, నిన్ను నేను పట్టుకోలేననుకున్నావా అంటూ సమాధులన్నింటి వెనక మళ్ళీ తిరిగింది, వెతికింది. చివరికామె ఒక్క ఎగురు ఎగిరి మండపం మీదికి వచ్చి పెట్టెలో పడుకొని ఉన్న కైరబుణ్ణి చూసి, ఇక్కడున్నావా? రా యువతలకి, ఇది నా ఇల్లు అని అన్నది. ఆమె కంఠధ్వని కర్కశంగా ఉంది. కైరబుడు కదలలేదు, మెదలలేదు. రాజకుమార్తె అతన్ని ఎన్నో ప్రశ్నలు వేసింది. ఒక్కదానికి అతను జవాబు చెప్పలేదు. అతన్ని భయపెట్టింది. అతన్ని పడుకొని బయటికి లాగేలాగా అభినయించింది. కైరబుడు చలించలేదు. క్రమంగా ఆమె కంఠధ్వనిలో కర్కశత్వం తగ్గిపోతూ ఉండటం గమనించి కైరబుడు తన కళ్ళు సగం తెరిచి ఆమె కేసి చూశాడు. నల్లగా ఉండవలసిన ఆమె ముఖం తెల్లగా అయింది. ఆమె మెడమీది నలుపు రంగు విరుగుతూ ఉండటం అతనికి కనిపించి పట్టరాని ఆనందం కలిగింది. అయినప్పటికీ అతన్ని ఎలాగైనా మాట్లాడించటానికి ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నది ఓడిపోతున్న బేతాళుడని కైరబుడు గ్రహించాడు. ఆమె కంఠస్వరం క్రమంగా శ్రావ్యంగా మారటం కూడా అతను గమనించాడు. తొలి కోడి కూసిన దాకా అతను ఆ పెట్టెలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కోడి కూత వెంటనే అతను కళ్ళు తెరిచి చూశాడు. రాజకుమార్తె నిలువున పాలరాతి బొమ్మలాగా తయారై ఉంది. ఆమె వంగి అతని చెయ్యి పట్టుకొని పైకి లాగుతూ, నన్ను కాపాడావు, ఇంక లే అని అన్నది ఎంతో ప్రేమగా. తెల్లవారి రాజభటులు వచ్చేసరికి కైరబుడు, రాజకుమార్తె మండపం మెట్ల మీద కూర్చొని ఉన్నారు. వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. కైరబుడు ప్రాణాలతో ఉండటం కన్నా కూడా రాజకుమార్తె బ్రతికి ఉండటము, ఆమె శరీరం నలుపు విరిగి తెల్లగా ఉండటము వారిని ఎక్కువ ఆశ్చర్యపరిచింది. రాజుగారు, ఆయన అనుచరులు పొందిన ఆనందానికి హద్దే లేదు. రాజుగారు సభలో కైరబుణ్ణి ఉగ్గడిస్తూ, ఇతనికి కాపలా కాసినందుకే అర్ధరాజ్యం ఇస్తానని అన్నాను. నా కుమార్తెకు శాప విముక్తి కలిగించి ప్రాణదానం కూడా చేశాడు. అందుచేత ఇతన్ని ఎలా బహుకరించాలని మీరు సలహా ఇస్తారు అని అడిగాడు. సాధారణ సైనికుడు అర్ధరాజ్యం తీసుకొని ఏలటానికి కూడా అర్హుడు కాదు. అతని శక్తికి తగినట్టుగా బహుకరించండి చాలు అని మంత్రులు మొదలైన వారు సలహా ఇచ్చారు. చాటున ఉండి ఈ చర్చ వింటున్న రాజకుమార్తె సభలోకి వచ్చి, మీరు చాలా పొరబడుతున్నారు. నన్ను బేతాళుడి నుంచి కాపాడిన అతని శక్తి మీకన్నా నాకు బాగా తెలుసు. నేను అతన్ని పెళ్లాడబోతున్నాను. నన్ను అతనికిచ్చి పెళ్లి చేసి రాజ్యమంతా ఇవ్వండి. అదే అతనికి సరైన బహుమానం అని అన్నది. రాజకుమార్తె ఇలా నిండు సభలో అన్నాక ఆమెకు ఎదురాడే శక్తి ఎవరికీ లేకపోయింది. తన కుమార్తె కోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్న రాజు కైరబుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజకుమార్తె తన స్థాయిని మరిచిపోయి ఒక సామాన్య సైనికుణ్ణి ఎలా ప్రేమించింది? తనను బేతాళుడి నుంచి కాపాడన్న కృతజ్ఞత వల్లన, లేక అతని ధైర్యానికి మెచ్చుకొనే? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమార్తెకు కైరబుడి ధైర్యం చూసి ఆనందం కలిగి ఉండవచ్చు.
తనను కాపాడాడని కృతజ్ఞత కూడా ఉండవచ్చు. కానీ ఆమె అతన్ని ప్రేమించటానికి వేరే కారణం ఉంది. రాజకుమార్తెగానే ఉన్నట్టయితే ఆమెకు కైరవుణ్ణి ప్రేమించాలన్న ఆలోచన కలిగేది కాదేమో. కానీ ఆమె రాజకుమార్తెగా చనిపోయి తిరిగి పునర్జన్మ ఎత్తింది. ఈ కొత్త జన్మలో ఆమెకు ఆప్తుడు కైరవుడు. జన్మతో ఏర్పడే సంబంధాలను ఎవరూ విమర్శించరు. తల్లిదండ్రులను పిల్లలు, పిల్లలను తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఆమోదిస్తారు. అందుకు రాజే తార్కాణం. లేక కలిగిన కుమార్తె కారు నలుపైన ఆయన ఆమోదించి ఆమె కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. అలాగే రాజకుమార్తె కూడా పునర్జన్మ ద్వారా లభించిన కైరవుణ్ణి ఆమోదించింది. ఆమె యుక్త వయస్కురాలై ఉండటాన ఆమెకు అతనిపై కలిగిన మమకారం ప్రేమగా రూపొందింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా పునర్జన్మ అనే ఈ బేతాళ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.